వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. వృశ్చిక రాశి వారికి కనుక మనం చూసుకుంటే 2025లో ఎస్పెషల్లీ విమెన్కి వేదిక ఆస్ట్రాలజీ ఏం చెప్తోంది? ఉమా గారు ఉన్నారు, వేదిక ఆస్ట్రాలజర్. వారి మాటలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే నాగరాజ్ గారు. జనరల్గా వృశ్చిక రాశి వారి గుణగణాలు అసలు ఎలా ఉంటాయి? 2025లో కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? సో ముందుగా వృశ్చిక రాశి అంటే విశాఖ నక్షత్రము 4వ పాదము, అనురాధ, జ్యేష్ఠ ఈ 3 నక్షత్రాలు వృశ్చిక రాశిలో ఉంటాయండి. సో ఇప్పుడు మనం చెప్పేటువంటిది ఉమెన్ ఆస్ట్రాలజీ అనేటువంటిది ఇప్పుడు నేను చెప్పేది బ్లూ ప్రింట్. అంటే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ జాతకం లేకుండా వాళ్ళు ఇలా ఉంటారు అని చెప్పి బ్లూ ప్రింట్ ఒకటి ఉంటుందండి జ్యోతిష్ శాస్త్రంలో. దీని మించి పైన ఉండొచ్చు, కింద ఉండొచ్చు. ఇండివిజువల్ జాతకంలో ఉండే గ్రహ స్థితుల ఆధారంగా వాళ్ళ డిగ్రీలు ఎన్ని డిగ్రీలో పుట్టారు అన్ని ఆధారంగా చూసుకుంటే తర్వాత అయితే జనరల్గా వృశ్చిక లగ్న జాతకులకు అధిపతి కుజుడు కాబట్టి చాలా ఎనర్జెటిక్గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. అమ్మాయిలు వాళ్ళు ఏదైనా ఫోకస్ చేశారంటే ఖచ్చితంగా సాధించాలని పట్టుదల, ఆ కోపము, అంటే ఆ పని మీద ఉండేటువంటి కోపము, పని మీద ఉండేటువంటి ఆవేశము అవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో కుజుడు ఇప్పుడు సాహసమైన పనులు, రిస్క్ తీసుకోవాలంటే వృశ్చిక రాశి వాళ్ళే. ఏ పనైనా చాలా రిస్కీగా ఉంది అనుకుంటే చాలామంది ఆగిపోతుంటారు. ఫర్ సపోజ్ ఏ మిథున రాశి వాళ్ళు, కన్యా రాశి వాళ్ళు ఆగిపోతుంటారు. కానీ వృశ్చిక రాశి వాళ్ళు అలా కాదండి. ఒక ముందడుగు వేయాలంటే వాళ్ళే. ఏ పనైనా స్టార్ట్ చేస్తే ఫాస్ట్గా ముగించేది వాళ్ళే వృశ్చిక రాశి వాళ్ళు. సో కనిపించేంత సాధారణమైన వ్యక్తులు కాదు, ఎందుకంటే వాళ్ళని అంచనా వేయడం చాలా కష్టం అండి అమ్మాయిలు. అదేవిధంగా వాళ్ళకి లలిత కళల మీద కుజుడిగా దైవభక్తి అనేటువంటిది, అంటే దైవానికి ఆధ్యాత్మికతకి కనెక్ట్ అయ్యేటువంటి అంశాలు చాలా ఎక్కువ ఉంటాయి. తర్వాత లలిత కళలు, ఈ యొక్క సంగీతము, తర్వాత నాట్యము, ఇవన్నీ కూడా చాలా తొందరగా వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళు చూడ్డానికి చాలా అందంగా, వినయంగా ఉన్నప్పటికీ కూడా చాలా ఆవేశపూరితమైనటువంటి వ్యక్తిత్వం ఉంటుంది లోపల. ఆ భావనలు అవన్నీ కూడా చాలా ఆవేశపూరితంగా ఉంటాయి. థాట్స్ అన్నీ కూడా అగ్రెసివ్ థాట్స్ ఉంటాయి, అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే కుజుడు కాబట్టి లీడ్ చేసేది. కాబట్టి వీళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడాలి. ఎలా పడితే అలా మాట్లాడి సాధారణంగా మనం తీసుకుంటే మాత్రము చాలా రెబల్ క్యాండిడేట్స్ అని చెప్పొచ్చు. చంపలు వాసిపోతాయి. ఆ రకంగా ఉండరు. చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో. వృశ్చిక రాశి వారితో జాగ్రత్తగా ఉంటుండండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. సో అయితే ఇక్కడ రిలేషన్షిప్ లో ఎలా ఉంటుందండి జనరల్గా? రిలేషన్షిప్ అంటే లవ్ ఆర్ మ్యారిటల్ లైఫ్ అండి. ఎస్, లవ్ విషయంలో అయితే బాగుంటుంది. లవ్ మ్యారేజ్ చేసుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. కానీ ఎప్పుడైతే ఈ యొక్క మ్యారేజ్ అవుతుందో, ఏదర్ లవ్ మ్యారేజ్ అయినా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్ అయినా, మ్యారేజ్ అయిన తర్వాత మాత్రం కాస్త ఇబ్బందులు వస్తాయండి. ఎందుకనంటే ఇక్కడ 7th and 12th లార్డ్ శుక్రుడు అవుతాడు కాబట్టి పెళ్ళైన తర్వాత స్పౌస్తో, అంటే భర్తతో వృత్తిపరంగా అవ్వచ్చు, లేకపోతే పని రీత్యా అవ్వచ్చు, ఆయన వేరే చోట ఇతను వేరే చోట ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అయితే ఇండివిజువల్ జాతకంలో కనుక శుక్రుడు చాలా బాగున్నాడు అనుకోండి, ఈ దోషం పోతుంది. అయితే ఇలా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక శుక్రుడికి సంబంధించిన పూజలు చేయండి, ఆ దోషం కూడా పోతుంది. అంటే మాకు వైవాహిక జీవితంలో అన్యోన్యత కాస్త లోపించింది అని ఫీల్ అయ్యేటువంటి ఎవరైనా ఉంటే శుక్రుడికి సంబంధించిన ఆరాధన చేస్తే అది పోతుంది. అదేవిధంగా లవ్ అండి. ఇంకా లవ్ విషయంలో కూడా ఒకవేళ లవ్ చేస్తే వీళ్ళకి కలిసి వచ్చే అంశాలు ఎక్కువ ఉంటాయి. ఒకవేళ వీళ్ళని మోసం చేయాలని చూసినా వీళ్ళు ఊరుకునేంత తేలికైన మనుషులు కాదు. ఎలాగైనా సరే ఏదో ఒకటి చేసి బతిమాలో, బెదిరించో వాళ్ళని పెళ్లి చేసుకునే టైపు. సో వృశ్చిక రాశి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా వీళ్ళు వృత్తిపరంగా గవర్నమెంట్ జాబ్స్ కనుక సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, దశమాధిపతి రవి అవుతాడు కాబట్టి గవర్నమెంట్ పరంగా వీళ్ళు వెళ్ళాలి అనుకుంటే అద్భుతంగా ఉంటుంది. వీళ్ళ లైఫ్ అనేది గవర్నమెంట్ జాబ్స్ అవ్వచ్చు, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్, గవర్నమెంట్ సొమ్ము తినే యోగం ఉంటుంది. ఎయిదర్ అది కాంట్రాక్ట్ బేస్డ్ అయినా సరే, ఏదైనా సరే ఖచ్చితంగా వీళ్ళకి అది ఉంటుంది. తరువాత ఈ వృశ్చిక రాశి స్త్రీలు ఎక్కడ పని చేసినా సరే అండి, ఒక స్థాయి పెరిగేందుకే ఆలోచిస్తారు. అంటే సాధారణంగా ఏదో లేచాము, తిన్నాం, పడుకున్నాం ఆ రకంగా ఉండదండి. నిత్యము పోరాటము, నిత్యం కష్టపడము, నిత్యం పని చేయడమే. కెరీర్లో అంటే వీళ్ళకి ఏం ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందంటే కెరీర్ పాయింట్లో చూసినప్పుడు? కెరీర్ పాయింట్లో చూస్తే వీళ్ళకి జాబ్ అండి, అంటే గవర్నమెంట్ పరంగా ఖచ్చితంగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా బంగారు వ్యాపారాలు చాలా కలిసి వస్తాయి అని చెప్పాలంటే, మెడికల్ ఫీల్డ్ చాలా బాగా కలిసి వస్తుంది. అండ్ వీళ్ళకి చెప్పాలంటే లోపల సీక్రెట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయండి. ద ఒరిజినల్ 8th హౌస్ కాబట్టి సీక్రెటివ్, బాగా సీక్రెటివ్, బయటకి ఏది చెప్పరు, బయటకి గుట్టు అనేది బయటికి రాదు. అదేవిధంగా లోపల ఓవర్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది, నెగిటివ్ థింకింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువ ఉంటాయండి వీళ్ళకి.
ఆరోగ్యపరంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతారు. ఇది ఒరిజినల్ 8th హౌస్ కాబట్టి అది కూడా గుప్త రోగములు, అంటే అవి వెంటనే బయటపడవు, లోపల 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 డెవలప్ అవుతుంటాయి. సో నేను చెప్పేది వృశ్చిక రాశి వాళ్ళకి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే కుజుడు అధిపతి అవుతాడు, మీకు జాతకంలో 9th హౌస్ లార్డ్ చంద్రుడు అవుతాడు, ఒరిజినల్ 9th లార్డ్. కాబట్టి మీకు కనుక ఏదైనా బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే ఎయిదర్ పీసీఓడి ఆర్ పీసీఓఎస్, ఈ రెండు కూడా చంద్రకుజుల యొక్క కాంబినేషన్ వల్లే వస్తాయండి. వాళ్ళిద్దరూ బాగోకపోతే పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ వస్తాయి. మెన్స్ట్రువల్ సైకిల్లో ఇబ్బందులు అవ్వచ్చు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, ఇవన్నీ వీళ్ళకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే. సో వీళ్ళు వాటి పరంగా సంతాన పరంగా బాగుంటుంది, అది ఇబ్బంది చేయదు. కానీ ఆరోగ్యపరంగా వీటి మీద చాలా జాగ్రత్త తీసుకోవాలి. 2025లో ఏ మంత్లో ఏ విధంగా ఉంటుందన్న? ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు జనవరి మాసం మీరు తీసుకుంటే ఇక్కడ ప్రస్తుతము వృశ్చిక రాశి వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా కనబడతాయండి. జనవరి మాసంలో ఖచ్చితమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు అనేవి చూస్తారు. అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని అనేటువంటిది మార్చి 30 దాకా నడుస్తుంది. ఈ అర్ధాష్టమ శని ఉన్నంత వరకు కుటుంబ సభ్యులతో కలహాలు, మార్చి 30 దాకా కుటుంబంలో వాళ్ళతో తగాదాలు అవ్వడము, వాళ్ళు వీళ్ళని గుర్తించకపోవడము, స్త్రీలని అంటే వీళ్ళు చేసిన పనిని తగినటువంటి గుర్తింపు రాకపోవడము, తరువాత ఏ పని చేయాలన్నా ఆటంకాలు రావడము, అంటే పనులు అవ్వకపోవడం, తొందరగా అవ్వవు, చాలా లేట్ అవుతుంటాయి, జీతం రాదు, ప్రమోషన్ రాదు, సక్సెస్ రాదు, డబ్బులు రావు, ఏంటి ఈ లేట్ అనేటువంటిది ఏంటి నా జీవితంలోని చాలా ఇబ్బంది పడుతుంటారు ప్రజెంట్ టైమ్స్లో. ఈ మార్చి 30 తర్వాత నుంచి ఆ దోషం పోయిన తర్వాత 2025లో కూడా అంత కలిసి వచ్చే అంశం లేదు యాక్చువల్గా చెప్పాలంటే అండి. ఎందుకనంటే 8th హౌస్లోకి గురుడు వస్తున్నాడు. మే 15వ తారీఖు తర్వాత గురుడు 8th హౌస్లోకి వచ్చిన తర్వాత మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా ఈ మూడిటి విషయాల్లో ఈ వృశ్చిక రాశి స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేనిపోని అపనిందలండి, వీళ్ళు తప్పు చేయకపోయినా ఏదో తప్పు చేశారో అనేటువంటి పేరు వస్తుంది. తరువాత అంటే ఇలా అనకూడదు, కానీ అందరికీ ఇలా ఉంటుందని కాదు. మీ ఇండివిజువల్ జాతకం చూసుకోండి. ఎవరికైనా పెళ్లి సెట్ అయ్యింది, ఎంగేజ్మెంట్ అయింది అనుకుంటే మే 15వ తారీఖు తరువాత ఆ పెళ్ళిళ్ళు ఆగిపోయేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మీరు ఇండివిజువల్ జాతకాన్ని తప్పకుండా తీసుకుని చాలా జాగ్రత్తగా పరిహారములు చేసుకోండి, లేకపోతే శుభకార్యాలు కూడా ఆగిపోతాయి. అష్టమ స్థానంలో గురుడు కాబట్టి. తరువాత ఉద్యోగాలు చేసే వాళ్ళకి వీళ్ళంతటి వీళ్ళు ఉద్యోగం వదిలేయడం కానీ, పోవడం కానీ, లేకపోతే మార్పు ట్రాన్స్ఫర్ అవుతుంది, అంటే వీళ్ళు ఏదైనా వేరే కంపెనీకి షిఫ్ట్ అవుదాం అనేటువంటి ఉద్దేశంలో మారిన తర్వాత ఉన్నది పోయే వచ్చేది పోయే అన్నట్టుగా రెండు పోతాయి. సో వృశ్చిక రాశి వాళ్ళకి 2025లో బాగా లేదు. అక్టోబర్ దాకా, అక్టోబర్ నెల తర్వాత ఎప్పుడైతే గురుడు కర్కాటకంలోకి వస్తాడో భాగ్యస్థానంలోకి, మళ్ళీ పునర్వైభవాన్ని వృశ్చిక రాశి వాళ్ళు చూడబోతున్నారు. అమ్మాయిలు విపరీతమైన డబ్బుని చూస్తారు, కోల్పోయినటువంటి పరువు తిరిగి వస్తుంది, పేరు ప్రఖ్యాతులు వస్తాయి, సక్సెస్ వస్తుంది, జాబ్ వస్తుంది, వివాహము మళ్ళీ కుదురుతుంది. ఇందాక ఆగిపోతుందని చెప్పాను కదండి, అది మళ్ళీ వైభవంగా మళ్ళీ అవుతుంది. అంతటి శక్తి ఆ యొక్క గురుడు వల్ల వీళ్ళ జాతకానికి రాబోతుంది అక్టోబర్లో. సో మే టు అక్టోబర్ అనేటువంటి ఈ యొక్క టైం పీరియడ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ 4th హౌస్లోకి రాహు రాబోతున్నాడండి మే 18వ తారీఖు తర్వాత. ఎప్పుడైతే మే 18 తర్వాత రాహు వస్తాడో కుటుంబ పరంగా చిక్కులు వస్తాయి. కానీ వీళ్ళకు ఉండేటువంటి ఒకే ఒక్క బెనిఫిట్ ఏంటంటే గృహయోగము, కొత్త అపార్ట్మెంట్ కానీ, కొత్త ఇల్లు కానీ, ఒక స్థలం కానీ, ఒక వాహనం కానీ మే 18 తరువాత వీళ్ళకి రాబోతుంది. అంటే నూతన వాహన సౌఖ్య యోగం వీళ్ళకు ఉంది. ఓకే. వస్తు యోగం ఉంది, వస్త్రయోగం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ అష్టమంలో గురుడు ఎప్పుడైతే ఉన్నాడో అసలైనటువంటి ప్లానెట్ బలం లేదు, గురుబలం లేదు. సో వీళ్ళు చేయాల్సింది ఏమిటంటే గురుబలం పెంచుకోవడానికి ప్రతి గురువారము దత్తాత్రేయ స్వామి వరకు గుడికి వెళ్ళి దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం కానీ, లేదా శనగలు దండగా ఒక మాల కింద తయారు చేసి దక్షిణామూర్తికి వేయడం కానీ, లేదా శివారాధన చేయడం కానీ, శివాలయంలో కేజింపావు శనగలు దానంగా ఇవ్వడం కానీ మే 15వ తారీఖు తరువాత నుంచి చేయాలి. లేదు మీకు ఓపిక ఉంటే ఖచ్చితంగా మహాలింగార్చన చేయండి, గురుబలం పెరగడానికి. అద్భుతమైనటువంటి రెమెడీ అండి ఇది. మీరు చెప్పిస్తారా సార్? అంటే మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని వ్యక్తిగత జాతకం ప్రకారం ఇండివిజువల్ జాతకంలో కూడా చూసిన తర్వాత ఇంకేమైనా ఉంటే కనుక ఇబ్బందులు ఉంటే వాటికి తగిన పరిష్కారం చేయాలి. వీళ్ళకి జనరల్గా దోషాలు కనుక మనం చూసుకుంటే గురుబలానికి సంబంధించినటువంటి దోషాలు ఉంటాయి. ఎఫెక్ట్ దేని మీద ఉంటుంది సార్? అదే ధనం విషయంలో అండి, డబ్బు, సక్సెస్ విషయంలో పేరు పోవడము, అంటే అవమానపడ్డము, తప్పు చేయకపోయినా తప్పు చేశారనే పేరు రావడం, వీళ్ళ ప్రమేయం ఏమి ఉండదు కానీ ఆ పేరు వస్తుంది. ఎప్పుడైతే మిథునంలో పడుతుందో చేతి వృత్తి వ్యాపారం చేసుకునే వాళ్ళకి కూడా
వాళ్ళ జీవనోపాధి కోల్పోవడము. సో ఇవన్నీ వాళ్ళు ఫేస్ చేయాల్సిన అవసరం ఉందండి, ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. సో ముందుగానే జాగ్రత్త తీసుకోండి వృశ్చిక రాశి వాళ్ళు. లేకపోతే అప్పటికప్పుడు అష్టమంలో గురుడంటే టెన్షన్లు, యాంగ్జైటీ, డిప్రెషను, ఎవరికి చెప్పుకోవాలో ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. సహాయం చేసే వాళ్ళు కూడా ఉండరు, ఎందుకంటే అక్కడ శని కూడా అంత అనుకూలంగా ఏం లేడు కాబట్టి. సో మీకున్నటి వల్ల యోగం ఏంటంటే రాహు బాగున్నాడు, 4th హౌస్లో ఉన్నాడు, పర్వాలేదు. దానివల్ల గృహయోగము, భూలాభము, వస్త్రయోగము, నూతన వస్తు యోగము కలిగే యోగం ఉంది ఖచ్చితంగా. కానీ శుభకార్యాల విషయంలో కాదు. గురుబలం ఖచ్చితంగా జాతకానికి కావాలి కాబట్టి మహాలింగార్చన చేయండి. గురుడికి సంపూర్ణంగా 16,000 సంఖ్య జపం చేసి హోమం చేస్తే, పురస్చరణ హోమము, తప్పకుండా వీళ్ళకి గురుబలం పెరుగుతుంది. చక్కనటువంటి శుభకార్యాలు జరుగుతాయి గురుబలం పెరిగితే. ఎలా సార్ అంటే వీళ్ళకి ఏ వారం ఎక్కువ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది? వీళ్ళకి మంగళవారం అండి. మంగళవారం నాడు కనుక ఈ యొక్క వృశ్చిక రాశి స్త్రీలు సుబ్రహ్మణ్య ఆరాధన చేసిన, సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి ఆయనకి ఎర్రటి పుష్పములు, దానిమ్మకాయలు, ఎర్రటి వస్త్రము, అలాగే అమ్మవారికి ఎర్రటి గాజులు, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి గాజులు సమర్పించిన అద్భుతమైన యోగం పడుతుంది. మంగళవారం నాడు హనుమాన్ చాలీసా చదివిన అద్భుతమైనటువంటి యోగం పడుతుంది. రియలీ ఫెంటాస్టిక్ అండ్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి. చాలామంది అంటే మీ దగ్గర జాతక చక్రం ప్రకారం ఎవరైతే చూపించుకొని వ్యక్తిగత జాతకం చూపించుకునే వాళ్ళు ఉన్నారో చాలా పాజిటివ్ ఫీల్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ వీడియోస్ చూసిన తర్వాత ఓకే, ఏదైనా వాళ్ళ వ్యక్తిగత జాతకంలో దోషాలు ఉన్నా వాటి నుంచి బయటపడాలి అనుకున్నా, లేదంటే కెరీర్ని చూస్ చేసుకునేటప్పుడు రైట్ కెరీర్ని ఎప్పుడు ఏ విధంగా చూస్ చేసుకోవాలి, లేదా అంటే 2025 కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? కొంతమందికి వ్యక్తిగత దోషాలు ఉన్నప్పుడు పెళ్ళిళ్ళవో కొన్ని పూజలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు లాంటివి చేస్తే వాళ్ళకి డెఫినెట్గా కలిసి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి అనుకుంటుంటాం మనం. వాళ్ళు నమ్మే నమ్మకాన్ని బట్టి ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొంతమంది ఏంటంటే పెళ్ళిళ్ళు డిలే అవుతూ ఉంటాయి. ఈవెన్ రాబోయేటువంటి పెళ్ళిళ్ళ సీజన్లో అయినా సరే ఒక మంచి ముహూర్తం కోసం ఇలాంటి వాళ్ళని అప్రోచ్ అవుదాం అనుకుంటారు. అప్రోచ్ అవ్వచ్చా? ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది, దాని ద్వారా ఏదో ఒక ఉపశమనం పొందుతాము అనే ఆశతో ఉంటారు. సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏమిటంటే అమ్మా, మీరు కన్సల్ట్ అవ్వండి, అపాయింట్మెంట్ తీసుకోండి. మీ ఇండివిజువల్ జాతకాన్ని అనలైజ్ చేసిన తర్వాత, నేను ఒక పూజ రెమెడీ చేయించిన తర్వాత ఖచ్చితంగా ఆ సమస్య నుంచి బయటకు వస్తారనే కాన్ఫిడెన్స్ మాత్రం నేను ఇస్తాను. ఆ ఏ ముహూర్తం ఉన్నా ఏమున్నా సరే ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వచ్చు. కన్సల్ట్ అయితే మా టీం ఎవరైతే మా వాళ్ళు ఉంటారో మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తారు, మీతో మాట్లాడతారు. తప్పకుండా నేను మీతో మాట్లాడతాను. ఓకే, అప్రోచ్ అవ్వచ్చు మిమ్మల్ని. తప్పకుండా. ముహూర్తాలు, పేరు, దాంతోపాటు కొంతమంది గృహప్రవేశానికి సంబంధించింది, పెళ్లి ముహూర్తానికి సంబంధించింది కూడా అప్రోచ్ అవ్వాలనుకుంటారు. తప్పకుండా అవ్వచ్చు అండి. ఎవరికి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఉమా గారిది అంటే వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ తోటి అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే, మీకుండేటువంటి ఏదున్నా సరే అంటే కెరీర్ పాయింట్లో నుంచి చూసినప్పుడు 2025 ఏ విధంగా ఉంది, లేదంటే వ్యక్తిగత జాతకం ఏ విధంగా ఉంది, మీకుండేటువంటి ప్రాబ్లమ్స్ని వేదిక ఆస్ట్రాలజీ త్రూ సొల్యూషన్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఒక రెమెడీ కోసం కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.